చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్, మెరిసే లైట్లు, స్పీడ్‌గా వెళ్ళే ట్రైన్స్, ప్రతి ఒక్కరూ సంతోషంగా నవ్వుతూ తిరుగుతుంటారు. మార్కెట్‌లో నిండా లగ్జరీ వస్తువులు, పెద్ద పెద్ద రోడ్లు. అక్కడ అందరూ స్వేచ్ఛగా మాట్లాడుకున్నట్టు కనిపించే దేశమే చైనా. ప్రపంచం ముందు మెరిసే ముఖం చూపిస్తుంది. గొప్ప ఆర్థిక శక్తి, టెక్నాలజీలో ముందుందని ప్రజలు సంతోషంగా ఉన్నారని చెబుతుంది. కానీ చైనా వెనుక కూడా చాలా డార్క్ సైడ్ కూడా ఉంది. అందులో దాగి ఉన్న రహస్యాలు మనల్ని ఆలోచింపచేస్తాయి. మన ప్రపంచాన్ని మార్చేస్తాయి. మరి ఆ డార్క్ సైడ్ ఏమిటి? చైనా వెనుక ఏం దాగి ఉంది? ఎందుకు అంత భయంకరంగా ఉంది? మనం ఇప్పుడు ఆ డార్క్ సైడ్ లోకి వెళ్లి చూద్దాం. ఎందుకంటే చైనా యొక్క ఈ డార్క్ సైడ్ కేవలం ఒక దేశ సమస్య కాదు. అది మన అందరి భవిష్యత్తును తాకుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారా? ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చైనా 1.4 బిలియన్ పాపులేషన్ తో ప్రపంచంలోనే అతిపెద్ద దేశంలో ఒకటి. వారు కొన్ని దశాబ్దాల క్రితం పేదరికంలో మునిగి ఉండేవారు. కానీ 1978లో డెంగ్ జియోపింగ్ వచ్చాక దేశం ఊహించని వేగంతో పెరిగింది. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిచింది. బీజింగ్, షాంఘై వంటి నగరాలు మెరిసే లైట్లతో, బుల్లెట్ ట్రైన్స్ తో, కోట్లాది వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీలతో నిండి ఉన్నాయి. అలాగే ప్రపంచ మార్కెట్లో చైనా మొక్కలు, ఎలక్ట్రానిక్స్, బట్టలు అన్నీ అమ్ముతోంది. కానీ ఈ మెరుపు వెనక ఒక భయంకరమైన డార్క్ సైడ్ దాగి ఉంది. అవి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, హ్యూజ్ లోన్స్, కరప్షన్, వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. 2025 సెప్టెంబర్ నాటికి చైనా లోన్స్ జీడీపీలో 300% పైగా ఉన్నాయి. అంటే దేశం తన సంపద కంటే 3 రెట్లు ఎక్కువ లోన్స్ తీసుకుంది. ఎవర్ గ్రాండ్ వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు కుప్పకూలాయి. మిలియన్ల మంది పెన్షన్లు, ఇల్లు కోల్పోయారు. అతి ధనవంతులైన 1% మంది మిగిలిన 99% కంటే 30 రెట్లు ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. సిటీస్ లో లగ్జరీ కార్లు తిరుగుతుంటే విలేజెస్ లో మాత్రం ఆహారం, ఆరోగ్యం కోసం పోరాడుతున్నారు. ఇక్కడ క్రోనీ క్యాపిటలిజం కూడా బాగా ఎక్కువ. అంటే అధికారులు తమ స్నేహితులు, బంధువులకు మాత్రమే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇస్తారు. అవినీతి పెరుగుతుంది. అవినీతి అనేది సిస్టమ్ లో భాగమైపోయింది. 2025లో 1,00,000కి పైగా అవినీతి కేసులు నమోదయ్యాయి. కానీ ఇవి కేవలం సర్ఫేస్ మాత్రమే. ఈ ఆర్థిక చీకటి మానవ జాతులను నాశనం చేస్తుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరిగే దోపిడీల్లో స్పష్టమవుతుంది. చైనాలో సెక్స్ ట్రాఫికింగ్, హ్యూమన్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఒక భయంకర సమస్య. వేలాది మంది మహిళలు, పిల్లలు సెక్స్ స్లేవరీలో బందీలుగా ఉన్నారు. మయన్మార్, వియత్నాం, పాకిస్తాన్ నుండి మహిళలను మోసం చేసి చైనాలోని సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ లోకి నెట్టేస్తున్నారు. ఈ నెట్వర్క్లు మాఫియాతో ముడిపడి అధికారుల రక్షణలో నడుస్తున్నాయి. వన్ చైల్డ్ పాలసీ వల్ల సృష్టించిన జెండర్ ఇంబ్యాలెన్స్ కారణంగా 37 మిలియన్ల మంది పురుషులు పెళ్లి చేసుకోలేకపోతున్నారు. దీనివల్ల బ్రైట్ ట్రాఫికింగ్ విపరీతంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాలలో మహిళలను కొనుగోలు చేసి బందీలుగా ఉంచుతారు. తప్పించుకోవడం అసాధ్యం. ఇంకా ధనవంతుల కోసం విమెన్ ఫర్ రెంట్ లేదా మిస్ట్రెస్ మార్కెట్ నడుస్తుంది. యువతలను ఆర్థిక ఒత్తిడితో ఈ దోపిడీలోకి నెట్టివేస్తారు. రాజకీయ నాయకుల కోసం లగ్జరీ ప్రాస్టిట్యూషన్ రింగ్స్ రహస్యంగా నడుస్తున్నాయి. అవినీతితో ఇవి ముడిపడి ఉన్నాయి. గోస్ట్ మ్యారేజెస్ అనే ఆచారంలో చనిపోయిన వ్యక్తుల కోసం శవాలను అక్రమంగా కొనుగోలు చేస్తారు. ఇది ఒక భయంకర బిజినెస్ గా మారింది. బేబీ సెల్లింగ్ మాఫియా ద్వారా బేబీస్ ని అమ్ముతున్నారు. చైల్డ్ అబ్డక్షన్ గ్యాంగ్లు పిల్లల్ని ఎత్తుకెళ్తున్నాయి. ఇల్లీగల్ అడాప్షన్ మార్కెట్ లో వీళ్ళని అమ్ముతున్నారు. చైల్డ్ లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా సాధారణం. పిల్లలను ఫ్యాక్టరీలో, మైన్స్ లో బలవంతంగా పనిచేయిస్తారు. ఈ దోపిడీలు చైనా యొక్క సామాజిక నియంత్రణ వ్యవస్థలో ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. వన్ చైల్డ్ పాలసీ ఇది 1979 నుండి 2015 వరకు నడిచింది. దీనివల్ల చైనా సమాజంలో లోతైన గాయాలు మిగిల్చింది. ఈ వన్ చైల్డ్ పాలసీ వల్ల ప్రజలు అమ్మాయిని కనటానికి ఇష్టపడలేదు. ఒకవేళ పుట్టిన చిన్నప్పుడే చంపేయటం, పిల్లలను వదిలేయడం విపరీతంగా జరిగాయి. దీనివల్ల జెండర్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువ. ఈ బ్రైట్ ట్రాఫికింగ్ కు దారి తీసింది. లెఫ్ట్ ఓవర్ ఉమెన్ అని 27 ఏళ్లు దాటిన మహిళలను అవమానిస్తారు. విడాకులు తీసుకున్న వారిని సమాజం హీనంగా చూస్తుంది. లెఫ్ట్ ఓవర్ మెన్ లేదా పెళ్లికాని బ్యాచిలర్స్ సమాజంలో అవమానానికి గురవుతున్నారు. ఉయిగర్ ముస్లింలపై అణిచివేత భయంకరం. 2025లో షింజియాంగ్ లో 1 మిలియన్ కి పైగా ఉయిగర్లు డిటెన్షన్ క్యాంపుల్లో ఉన్నారు. అక్కడ బలవంతంగా పనిచేపిస్తూ, టార్చర్ పెడుతూ మత విశ్వాసాలను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రిస్టియన్స్, ఫాలన్ గ్యాంగులపై కూడా రీ ఎడ్యుకేషన్ క్యాంపుల్లో ఒత్తిడి ఉంది. చైనాలోని గ్రేట్ ఫైర్ వాల్ వల్ల
ఇంటర్నెట్ సెన్సార్షిప్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైనదిగా మారింది. ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ బ్లాక్ చేయబడ్డాయి. 1500కు పైగా కీవర్డ్స్ బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి. విపిఎన్లు ఉపయోగిస్తే జైలు శిక్ష. మీడియా ప్రచారం ద్వారా ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ ప్రశంసలు మాత్రమే వినిపిస్తాయి. సోషల్ క్రెడిట్ సిస్టమ్ ప్రతి ఒక్కరి జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. సోషల్ క్రెడిట్ సిస్టమ్ అంటే ప్రజల ప్రవర్తన, ఆర్థిక లావాదేవీలు, చట్టపరమైన పనులను ఆధారంగా స్కోర్ ఇచ్చే ఒక గవర్నమెంట్ రిపోర్ట్ కార్డ్ అని చెప్పొచ్చు. ఇది మంచి పని చేస్తే పాయింట్లు, చెడు పని చేస్తే ట్రావెల్ బ్యాన్ చేయడం, జాబ్ పీకేయడం ఇలాంటివి చేస్తారు. 700 మిలియన్ కెమెరాలు ఫేషియల్ రికగ్నైజేషన్ తో పనిచేస్తాయి. వీచాట్, టిక్ టాక్ లాంటి యాప్ల ద్వారా కంటిన్యూస్ సర్వేలెన్స్ జరుగుతుంది. స్కూల్స్, క్యాంపుల్లో పిల్లలను, యువతను ప్రభుత్వ ఐడియాలజీకి అనుగుణంగా బ్రెయిన్ వాష్ చేస్తారు. ఈ కంట్రోల్ సిస్టమ్ లేబర్, ఫైనాన్షియల్ సెక్టార్ లో కూడా స్టార్ట్ అయింది. 996 వర్క్ కల్చర్ అంటే ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు వారంలో 6 రోజులు పనిచేయటం. ఈ సిస్టమ్ చైనా యువతను ఒత్తిడిలో ముంచెత్తుతోంది. ఇది చట్టవిరుద్ధం అయినప్పటికీ టెక్ కంపెనీలు దీన్ని బలవంతంగా అమలు చేస్తాయి. ఈ ఒత్తిడి వల్ల సూసైడ్ ఫ్యాక్టరీలు అని పిలువబడే ప్రదేశాలు ఏర్పడ్డాయి. ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మైగ్రెంట్ వర్కర్స్ ను దోపిడీ చేస్తారు. లో శాలరీస్, భయంకరమైన పని పరిస్థితులు, పాస్పోర్ట్ లాగేసుకోవటం వల్ల తప్పించుకోలేరు. ప్రిజన్ లేబర్ ద్వారా ఎక్స్పోర్ట్ల కోసం ప్రొడక్ట్స్ తయారవుతాయి. ఖైదీలను బలవంతంగా పనిచేయిస్తారు. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అయితే భయంకరం. షాంఘైలో లగ్జరీ జీవనం ఉంటే విలేజెస్ లో మాత్రం పేదరికం చాలా సమస్యగా ఉంది. ఈ ఆర్థిక దోపిడీ హెల్త్ సెక్టార్ లో కూడా వ్యాపించింది. అక్కడ మరింత భయంకరమైన డార్క్ సైడ్ ఉంది. చైనాలో హెల్త్ సెక్టర్ లో జరిగే అక్రమాలు చిన్నవేమీ కాదు. ఖైదీలు, మైనారిటీల నుండి ఆర్గాన్ హార్వెస్టింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఉయిగర్ ముస్లిమ్స్ పై. ఖైదీలపై ఇల్లీగల్ గా మెడికల్ టెస్టింగ్ సాధారణం. వన్ చైల్డ్ పాలసీ సమయంలో ఉయిగర్ ముస్లింల మహిళలపై బలవంతపు స్టెరిలైజేషన్ జరిగాయి. 2025లో కూడా ఇవి చాలా సీక్రెట్ గా కొనసాగుతున్నాయి. కౌంటర్ ఫిట్ మెడిసిన్ మాఫియా ద్వారా నకిలీ మెడిసిన్ అమ్ముతున్నారు. ఫుడ్ సేఫ్టీ స్కాండల్స్ కూడా ఎక్కువనే చెప్పాలి. ప్లాస్టిక్ రైస్, గట్టర్ ఆయిల్, నకిలీ గుడ్లు ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. టాక్సిక్ వేస్ట్ డంపింగ్ వల్ల 400 క్యాన్సర్ విలేజ్లు ఏర్పడ్డాయి. అక్కడ క్యాన్సర్ రేట్లు 80% కంటే ఎక్కువ. గాలి కాలుష్యం వల్ల 1.2 మిలియన్ ఆకలి మరణాలు జరుగుతున్నాయి. చైనాలో కొన్ని ఆచారాలు చూస్తే చాలా షాకింగ్ గా ఉన్నాయి. ఫ్యూనరల్ స్ట్రిప్పర్స్ ను అంత్యక్రియలలో పర్ఫామ్ చేయమని పిలుస్తారు. ఇది సాంప్రదాయంగా పరిగణించబడుతుంది. వృద్ధులను నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది ఒంటరిగా జీవిస్తున్నారు. బౌద్ధ టెంపుల్స్ పై ఆధారపడుతున్నారు. యూలిన్ డాగ్ మీట్ ఫెస్టివల్ లో కుక్కలను హింసిస్తారు. యానిమల్ టార్చర్ ఫెస్టివల్స్ సాధారణం. ఎక్సోటిక్ యానిమల్ ట్రేడ్, టైగర్ బోన్, రైనో హార్న్ ట్రేడ్ అక్రమంగా నడుస్తాయి. బేర్ బైల్ ఫార్మింగ్ లో బేర్లను హింసిస్తారు. ఈ ఆచారాలు క్రైమ్, మాఫియా కార్యకలాపాలతో ముడిపడి ఉన్నాయి. ట్రాయిడ్స్ చైనా మాఫియా, డ్రగ్స్, గ్యాంబ్లింగ్, ప్రాస్టిట్యూషన్ లో లీడర్స్. ఈ గ్రూపులు రాజకీయ నాయకులతో లింకులు కలిగి ఉన్నాయి. మకావులో గ్యాంబ్లింగ్ మాఫియా బిలియన్ల డాలర్లు సంపాదిస్తుంది. అక్రమ క్యాసినోలు, గ్యాంబ్లింగ్ రింగ్స్ రహస్యంగా నడుస్తాయి. ఆన్లైన్ స్కామ్లు, ఫ్రాడ్ ఇండస్ట్రీస్ సౌత్ ఈస్ట్ ఏషియాలో $10 బిలియన్ దోచాయి. పిగ్ బచ్చరింగ్ స్కామ్లు, మోసాలకు ప్రసిద్ధి. డార్క్ వెబ్ లో ఆన్లైన్ సేల్స్, కౌంటర్ ఫిస్ట్ ప్రొడక్ట్స్, మాఫియా, నకిలీ ఐఫోన్స్, గూషీ బ్యాగ్స్, నకిలీ మందులు ప్రపంచ మార్కెట్ ను ఆక్రమిస్తున్నాయి. అక్రమ ఆర్మ్స్ ట్రేడ్, క్రిప్టో కరెన్సీ బ్యాన్ ఉన్నప్పటికీ సీక్రెట్ మైనింగ్ మాఫియా నడుస్తుంది. ఈ క్రైమ్ నెట్వర్క్లు చైనా యొక్క డిజిటల్ పర్యావరణ చీకటితో ముడిపడి ఉన్నాయి. డిజిటల్ స్లేవరీ, గేమింగ్ గోల్డ్ ఫార్మ్స్, ఏఐ డేటా ఫార్మ్స్ యువతను బలవంతంగా పనిచేయిస్తుంది. రోజుకు 12 నుండి 14 గంటలు డిజిటల్ పనులు. చైనా ప్లాస్టిక్ పొల్యూషన్, ఇంపోర్ట్స్, రీసైక్లింగ్ మాఫియా ద్వారా పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. 70% రివర్స్ అండ్ లేక్స్ కలుషితమయ్యాయి. ఫ్యాక్టరీలు విషాలను వదులుతున్నాయి. హాంకాంగ్ లో ప్రజాస్వామ్యం అణిచివేయబడింది. 2020 నేషనల్ సెక్యూరిటీ లా 2025 ఆర్టికల్ 23 ద్వారా ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది. ప్రెస్ ఫ్రీడమ్ 140వ ర్యాంకుకు పడిపోయింది. తైవాన్ పై మిలిటరీ థ్రెట్స్, స్పైలు పెరిగాయి. ఫారినర్స్ పై రేసిజం, డిస్క్రిమినేషన్ సాధారణం. హోటల్స్ రిజెక్ట్ చేస్తాయి. ఫిల్తీ ఫారినర్ అని తిట్టుకుంటారు. ఈ చీకటి కమ్యూనిస్ట్ పార్టీ అధికార నియంత్రణలో భాగం. ఇప్పుడు వరకు చైనా డార్క్ సైడ్ గురించి నేను చెప్పింది కొంత మాత్రమే. ఇంకా ఇలా చాలానే ఉన్నాయి. హ్యూజ్ లోన్స్, స్కామ్లు, సెక్స్ ట్రాఫికింగ్, బ్రైట్ ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషన్,
గోస్ట్ మ్యారేజెస్, బేబీ సెల్లింగ్, చైల్డ్ లేబర్, వన్ చైల్డ్ పాలసీ ఎఫెక్ట్స్, జెండర్ ఇంబ్యాలెన్స్, ఉయిగర్ క్యాంపులు, సెన్సార్షిప్, సోషల్ క్రెడిట్, సర్వేలెన్స్, 996 కల్చర్, సూసైడ్ ఫ్యాక్టరీలు, ఆర్గాన్ హార్వెస్టింగ్, క్యాన్సర్ విలేజ్లు, ఫ్యూనరల్ స్ట్రిప్పర్స్, యానిమల్ టార్చర్, గ్యాంబ్లింగ్ మాఫియా, డిజిటల్ స్లేవరీ, ప్లాస్టిక్ పొల్యూషన్ ఇవన్నీ ఒక వ్యవస్థ భాగం. ప్రపంచం ఈ నిజాలను గుర్తించి చౌక వస్తువుల కోసం మానవ హక్కులను వదులుకోకూడదు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్ లో చెప్పండి. మరిన్ని నిజాల కోసం మన రియల్ టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.